ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా ప్రతి ఒక్క గ్యారెంటీ పథకాన్ని అమలు చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. మరి ముఖ్యంగా ఇందిరమ్మ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిన్నటి నుంచి కూడా గ్రామాల్లో ఇటు మున్సిపల్ వార్డులలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. గ్రామ సభలో అర్హుల జాబితాను కూడా పేర్కొంటున్నారు. కానీ ఇది అర్హుల జాబితా కాదు, ఇది కేవలం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ జాబితానని చెప్పేసి అటు కాంగ్రెస్ పెద్దలు చెప్తుంటే నిన్న గ్రామ సభలన్నీ కూడా కొన్ని రసాబసగా మారిన పరిస్థితి నిన్న కనబడుతుంది. మరీ ముఖ్యంగా నిన్న బల్లెపల్లి గ్రామ సభలో కొంత అధికారులతో ప్రజలు వాగ్వాదం దిగిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ప్రశాంతంగానే గ్రామ సభలు ముగిశాయని చెప్పుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను ఉద్దేశించి ఇందిరమ్మ ఇళ్ళు, అలాగే రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా కింద పథకాల కింద అప్లై చేసుకోమని చెప్పారు. ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఈ పథకాలకు అప్లై చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మరొకసారి అంటే అర్హుల జాబితాలు కనుక రాకపోయి ఉంటే మరొకసారి వీళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్పిన సందర్భంలో ఇక్కడ హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేసుకొని హెల్ప్ డెస్క్లలో మరొకసారి అంటే ఎవరైతే వాళ్ళ జాబితాలో పేర్లు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా మరొకసారి అప్లై చేసుకోవాలంటూ కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని 25వ డివిజన్ గ్రామ సభలో మనం ఉన్నాము. ఒకసారిగా చూసుకోవచ్చు, గ్రామ సభలో ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ పేర్లు రాకపోతుండగా ఒక్కసారిగా వాళ్ళు గ్రామ సభల్లో మళ్ళీ వాళ్ళ దరఖాస్తుని చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. సో హెల్ప్ డెస్క్లు కూడా పెట్టి ఒక్కసారిగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు రాని వాళ్ళు కూడా మరలా అప్లై చేసుకునే విధంగా హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్లో వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం నగరపాలక సంస్థ దరఖాస్తులు అని చెప్పేసి కూడా క్లియర్గా ఒక్కసారిగా రాసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళు రేషన్ కార్డు కోసం అప్లై చేశారు కాబట్టి అక్కడ రేషన్ కార్డులో టిక్ పెట్టుకున్నారు. వాళ్ళ వివరాలు కూడా క్లియర్గా పొందుపరుస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మరీ ముఖ్యంగా ప్రజలంతా కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున గ్రామ సభల్లోకి వచ్చి గ్రామ సభలకు అటెండ్ అయ్యి వాళ్లకు ఏం కావాలంటే రేషన్ కార్డులు కావాలా, ఇందిరమ్మ ఇళ్ళు కావాలా అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ కట్గా మరొకసారి దరఖాస్తు చేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. మొత్తంగా కూడా ప్రజలు భారీ ఎత్తున గ్రామ సభలకు అటెండ్ అవుతున్నారు. సో మన దగ్గర కొంతమంది ప్రజలు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళు దేనికి అప్లై చేసుకున్నారు, వాళ్ళకి ఏ పథకం రాలేదనేది ఒక్కసారిగా మాట్లాడదాం. సో బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ పథకానికి అప్లై చేశారు బ్రదర్? రేషన్ కార్డు కోసం అప్లై చేశాను. ఇక్కడే జాబితాలో మీ పేరు వచ్చిందా? రాలేదు. ఎందుకని రాలేదు? ఏం ఆన్లైన్ కాలేదు మరి, అందుకోసం మళ్ళీ ఆన్లైన్ చేస్తున్నాం. అంటే మళ్ళీ మీరు దరఖాస్తు చేశారా? చేసాం, ఇప్పుడే చేసాం. తీసుకున్న అధికారులు ఏమంటున్నారు? అధికారులు మళ్ళీ ఆన్లైన్ చేస్తాం అంటున్నారు. చేశాక రేషన్ కార్డు 2వ టైంలో వస్తాయి. సో బ్రదర్, మీరు దేనికి వచ్చారు బ్రదర్? నాది ప్రజాపాలనలో 6 గ్యారెంటీలకి అప్లై చేసుకోమని చెప్పారు. అప్లై చేసుకున్న ఆ రోజు రిస్క్ పడి అన్నీ చేసి పని వదులుకొని అప్లై చేసుకున్నాం. కానీ ఇంతవరకు మాది రేషన్ కార్డు ఆన్లైన్ కాలేదని మళ్ళీ అప్లై చేసుకోమంటున్నారు. ఎవరికి వాళ్ళని రేషన్ కార్డు కొద్దిగా అప్లై చేసి న్యాయమైన వాళ్ళందరికీ రేషన్ కార్డును ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే మీరు మరీ ముఖ్యంగా మీరు ఏ పథకానికి అప్లై చేసుకున్నారు? రేషన్ కార్డు కాను నాకు పెళ్ళై 4 ఏళ్ళు అవుతుందండి. ఇంతవరకు నాకు రేషన్ కార్డు అనేది లేదు. నేను రెంటింట్లోనే ఉంటున్నా, కిరాయి ఇంట్లోనే ఉంటున్నా. రేషన్ కార్డు అనేది లేదు. ఇందిరమ్మ ఇల్లు కోసం కావాలని మొన్న ఆ రోజు చిన్నపిల్లగాన్ని వేసుకొని సంఖలో పెట్టుకొని ఇబ్బంది పడుతూ అప్లై చేసుకున్న 6 గ్యారెంటీలకి అది ఈ రోజు వరకు నాకు ఆన్లైన్ కాలేదు సార్. మళ్ళీ ఏంటండి ఆన్లైన్ కాలేదని మా కార్పొరేటర్ గారు వాళ్ళని అడిగితే మళ్ళీ అప్లై చేసుకోండి, మళ్ళీ ఆన్లైన్ చేస్తారని చెప్తున్నారు సార్. ఇంకంతే. చూశారు కదా, పూర్తిగా అంటే అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకున్నప్పటికీ కూడా మాకు 6 గ్యారెంటీలు పథకాల్లో ఏ ఒక్క పథకం రాలేదంటున్నారు. అధికారులు కూడా మరొకసారి అప్లై చేయమంటారని చెప్పి అంటున్నారు. ఒక్కసారిగా మనం ఇక్కడ 25వ డివిజన్లో స్పెషల్ ఆఫీసర్ మన దగ్గర అందుబాటులో ఉన్నారు. మనం స్పెషల్ ఆఫీసర్ని కూడా అడుగుదాము, వాళ్ళు ఏ విధంగా ప్రజలతో కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు, ఏ విధంగా సమన్వయం చేసుకుంటున్నారు అనేది ఒక్కసారిగా మన దగ్గర స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. మరీ ముఖ్యంగా గ్రామ సభల్లో కొన్ని ప్రజలు స్పెషల్ ఆఫీసర్తో వాగ్వాదం కూడా దిగిన పరిస్థితి నిన్న చూసాము. కానీ ఇవంతా కూడా అర్హుల జాబితా ఇది కాదు, మళ్ళీ ఎవరైతే వాళ్ళ పేర్లు అయితే రాలేదో ఒక్కసారిగా వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలంటూ కూడా అటు కాంగ్రెస్ పెద్దలు చెప్తున్న పరిస్థితి. సో మన దగ్గర మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ మన దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, దాదాపు అంటే షీల్డ్ కవర్లో మీకు ఒక జాబితా అయితే ఇచ్చారు. ఆ జాబితా అర్హుల జాబితా అనుకోవాలి, లేకుంటే ఇది తుది జాబితాగా మనం చూడొచ్చు అంటారా సార్? నమస్కారం అండి. ఇప్పుడు ఈ గ్రామసభ ఉద్దేశం ఏంటంటే ఇందిరమ్మ హౌజెస్ 2 రకాల లిస్టులు తయారు చేసామండి. ఒకటి ఇల్లు ఉండి ఇంటి స్థలం ఉండి రెంట్కుంటున్న వారిది ఒక జాబితా అండి. ఇల్లు లేదు, కిరాయికుంటున్నారు, ఇంటి స్థలం లేదు, వారిది ఒక జాబితా. 2 జాబితాలు తయారు చేసేసి ఆల్రెడీ డిస్ప్లే చేయడం జరిగిందండి.
అలాగనే రేషన్ కార్డ్స్ కూడా 2 జాబితాలు, ఒకటి ఎలిజిబుల్ ఒకటి ఇన్ఎలిజిబుల్ జాబితాలు తయారు చేయడం జరిగిందండి. ఈ 2 జాబితాలను కూడా మేము గ్రామ సభలో చదివి వినిపించడం కూడా ప్లస్ ఆల్రెడీ డిస్ప్లే చేయటం, గోడకి పేస్ట్ చేయడం కూడా జరిగింది. ఎవరి అయితే వాళ్ళ పేర్లు అందులో లిస్టులో లేవో వారు మొత్తానికి కొత్తగా అప్లై చేసుకోవాలండి. పేర్లు ఉన్న వాళ్ళు మొత్తానికి అప్లై చేసుకోవడానికి ఏం లేదండి. అంటే సార్ దాదాపు వాళ్ళు కూడా గతంలో అప్లై చేసుకున్న వాళ్ళే అందరూ అని చెప్పేసి కూడా నిన్న కొన్ని గ్రామ సభల్లో కూడా స్పెషల్ ఆఫీసర్లో ప్రజలు వాగ్వాదం దిగిన పరిస్థితి నిన్న సందర్భాలన్నీ చూసాము. అయితే కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఏమంటున్నారంటే కాంగ్రెస్ అంటే ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కానీ ఇతర మంత్రులు కానీ ఇది కేవలం తుది జాబితా కాదు, ఇది తుది జాబితాగా అంటే ఫైనల్ జాబితాగా పరిగణించవద్దు, మళ్ళీ ఎవరైతే అర్హులు కానీ అంటే ఎలిజిబుల్ కానీ ప్రజలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. అంటే ఒక్కసారిగా వీళ్ళు స్టార్టింగ్లో అప్లై చేసుకున్నారు, వీళ్ళ పేర్లు అయితే మీరు డిస్ప్లేలో అక్కడ గోడ కతికిచ్చేశారు, వాళ్ళు అక్కడ పేర్లు చూసుకున్నారు. మరి రాని వాళ్ళు మళ్ళీ ఏ ప్రాసెస్ చేయాలి సార్ ఈ పథకాలన్నీ వాళ్ళకి రావాలంటే? ఎవరైతే ఆ లిస్టులో పేర్లు నమోదు కాకుంటున్నాయో వారందరూ కూడా మళ్ళీ కొత్తగా ఈరోజు అప్లై చేయాలనేసి ఎవరైతే మిస్ అయినాయో వాళ్ళు అప్లై చేసుకోవడం కోసమే ఈ గ్రామ సభ కూడా పెట్టడం జరిగిందండి. అయితే ఏదైతే మీరు అన్నదో ఆ లిస్ట్ ఏదైతే ఇది ఫైనల్ లిస్టా లేకపోతే ప్రొవిజనల్ లిస్ట్ అనే దాన్ని మీరు చేస్తున్నారు సార్. ఈ గ్రామ సభలో ఏదైతే మేము ఒక లిస్ట్ తయారు చేసామో ఆ లిస్టుని మేము చదివి వినిపించడం కానీ డిస్ప్లే చేయడం కానీ జరిగినది. ఆ లిస్టులో తప్పప్పులు కానీ ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటుంటే మనం ఈ గ్రామ సభలో అభ్యంతరాలు తెలియజేసుకోవచ్చు అని చెప్పేసి ముఖ్య ఉద్దేశం అండి. ఎవరైతే మిస్ అయిన వాళ్ళు వాళ్ళ పేర్లు లేవనుకున్నారో వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా ఖచ్చితంగా అర్హులు ఉన్న వారిని అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇక్కడ చూశారు కదా, గ్రామ సభల్లో ఎవరైతే పేర్లు నమోదు కాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మరలా నమోదు చేసుకోవాలి. ఇది తుది జాబితా కాదంటే గతంలో సర్వే అయిపోయిన తర్వాత ఎవరైతే వాళ్ళు పేర్లు నమోదు చేసుకున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా ఈ జాబితాలో ఇచ్చిన పరిస్థితి ఉందని చెప్పేసి అంటారు. సమయం వృధా అవుతుందని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తంగా దరఖాస్తులు ఆల్రెడీ ఇప్పటికే కొన్ని దరఖాస్తులు మీ సేవలో ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కటి కూడా ఆధార్ కార్డుతో లింకప్ అయి ఉంది. దాన్ని సమయం వృధా చేసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత మళ్ళీ దీని మీద ఒక పునరాలోచన చేయాలని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. సో ఒక్కసారిగా మనం ఆ క్రైటీరియా లిస్టు దగ్గరికి వెళ్దాము. ఆ క్రైటీరియా లిస్టులో అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అర్హుల జాబితాలో ఉన్నారనేది ఒక్కసారిగా అక్కడ చూద్దాము. సో పూర్తిగా ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో రేషన్ కార్డులకు దరఖాస్తు చేయని వారు గ్రామ సభల్లో కానీ అలాగే ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా దరఖాస్తులు కూడా చేసుకోవచ్చున్నారు. గ్రామ సభల నిర్వహణ అర్హులు అనర్హులను గుర్తించడానికి అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరణ జరుగుతుందన్నారు. ఇంటి స్థలం ఉన్న ఇంటి స్థలం లేని వారికి జాబితా సిద్ధం చేయాలని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. గ్రామ సభల్లో చదివే జాబితా కేవలం అర్హుల జాబితా కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. సో అంతా కూడా మంత్రులంతా కూడా ఇప్పటికే ఈ గ్రామ సభల్లో పూర్తిగా బిజీగా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇటు ఈరోజు నేలకొండపల్లిలో కూడా దాదాపు మంత్రుల పర్యటన కూడా నడుస్తుంది. గ్రామ సభల్లో మంత్రులు పర్యటించి అక్కడ ఏ విధమైన సాంకేతిక లోపాలు కానీ ప్రజల వద్ద నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే దాని మీద మంత్రులు కూడా పూర్తి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్లు కూడా నిన్న వీడియో కాన్ఫరెన్స్లో క్లియర్గా చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది. నిన్న గ్రామ సభల్లో కొంత రసాబసాగా మారిన నేపథ్యంలో ఒక్కసారిగా అసలు ఏం చేయాలనేది కూడా మళ్ళీ ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి కూడా ప్రజల నుంచి వినతులు వస్తున్న కారణంగా ఒక్కసారిగా మళ్ళీ పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి భారీగా దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల ఇచ్చిన ప్రకారంగా ప్రజలకు ఇచ్చే తీరుతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రజలు మొత్తంగా కూడా గ్రామ సభల్లో పెద్ద ఎత్తున వారి దరఖాస్తుల్ని ఇవ్వడానికి ముందుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా గ్రామ సభల్లో జనాలతో కిటకిటలాడుతున్న పరిస్థితి గ్రామ సభల్లో నెలకొంటా ఉంది. ఇది అక్కడి అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.